హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో మరోసారి పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి సార్. దాదాపు 100కు పైగా పబ్లిక్ చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది అమెరికాలో? ఎందుకు ఈ కాల్పులు? అంటే అమెరికాలో ఈ కాల్పుల కల్చర్ అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది. సో పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతాయి? మరి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరిగింది సార్ అసలు? అమెరికాలో మొన్ననే టెన్నెస్సీలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. అందులో 20 మంది పైన చనిపోయారని చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఒక మిలిటరీ వార్ మిషనరీ ఎక్విప్మెంట్ ఉంది, అది పేలిపోయిందని చెప్తున్నారు. దాదాపు 1300 ఎకరాల్లో ఉండే అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనే ఒక బిల్డింగ్ కూడా నేలమట్టం అయిపోయింది. సో దీన్ని కలిపి చెప్తున్నారు. నిజానికి కాల్పుల సంఘటన వేరు, ఈ ప్రమాదం వేరు. కాల్పుల సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కాల్పుల సంఘటన అనేది మాస్ షూటింగ్స్ అంటారు. వీటిని మాస్ షూటింగ్స్ అంటే సడన్గా ఎవరో వచ్చి ఒక పెద్ద గుంపు మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేయడాన్ని మాస్ షూటింగ్స్ అంటారు. మనకి గన్ వైలెన్స్ ఆర్కైవ్ అనే ఒక సంస్థ ఉంది అమెరికాలో, జీవీఏ అంటారు. ఈ గన్ వైలెన్స్ ఆర్కైవ్ అనే సంస్థ ఒక డిఫైన్ చేసింది, దీని మీద పనిచేస్తుంది అనమాట. అసలు మాస్ షూటింగ్ అని దేని అనాలి అంటే, నలుగురు చనిపోవడం కానీ లేకపోతే నలుగురు సీరియస్గా ఒక సంఘటనలో గాయపడితే దాన్ని మాస్ షూటింగ్ అనాలి. ఒకరిద్దరు గాయపడితే దాన్ని అనకూడదు అనే డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు జరిగింది మాస్ షూటింగ్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మొత్తం 3 చోట్ల జరిగింది. యాక్చువల్గా 3 సంఘటనలు జరిగాయి. ఎక్కడ మిసిసిపి అనే ఒక రాష్ట్రంలో 3 ప్లేసుల్లో 3 రకాల కాల్పులు, ఒకరే కాదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు మనుషుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తంగా ఇప్పటి వరకు అందుతున్న డేటా ప్రకారం 8 మంది చనిపోయారు, ఇంకొక 20 నుంచి 50 మంది వరకు సీరియస్గా గాయపడ్డారని చెప్తున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 3 ప్లేసులు ఏమంటే, ఒకటి లేలాండ్ అనే ఒక చిన్న స్మాల్ టౌన్ అనమాట, రెండోది హైడెల్బెర్గ్, మూడోది రోలింగ్ పార్క్. ఈ 3 ప్లేసులు కూడా మిసిసిపి రాష్ట్రంలోనే ఉన్నాయి. సో ముందుగా ఈ లేలాండ్లో ఎలా జరిగిందనేది చెప్పుకుందాం. లేలాండ్ అనేది ఒక 3800 మంది పాపులేషన్ ఉండే ఒక స్మాల్ టౌన్, లేకపోతే పెద్ద విలేజ్. వాళ్ళు టౌన్ అనే పిలుస్తున్నారు, స్మాల్ టౌన్. దానికి ఒక మేయర్ కూడా ఉన్నారు అన్నమాట. సో అక్కడ మామూలుగా ఫ్రైడే వాళ్ళకి ఏంటంటే, ఇది ఆటమ్ సీజన్ అంటారు. ఆటమ్ సీజన్లో వాళ్ళకి ఒక సంప్రదాయం ఏంటంటే హోమ్ కమింగ్ అంటారు. హోమ్ కమింగ్ ఉత్సవాలు జరుపుతారు, సెలబ్రేషన్స్ జరుపుతారు. హోమ్ కమింగ్ సెలబ్రేషన్స్ అంటే ఆ స్కూల్లో చదువుకున్న పాత విద్యార్థులు అంతా కలవడం అన్నమాట. అంటే మనకి ఎట్లాగైతే రీయూనియన్లు జరుగుతాయో ఒక రకమైన రీయూనియన్ అది. అదేంటంటే కల్చరల్, కమ్యూనిటీ ఐడెంటిటీ, కమ్యూనిటీ యూనిటీ, వీటి కోసం ఇవి జరుపుతుంటారు. ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఇవి జరుగుతాయి అన్నమాట. దీనికి సంబంధించి అక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతుంటాయి. అలాగే ఈ లేలాండ్లో కూడా లేలాండ్ హై స్కూలు ఫుట్బాల్ టీము, తర్వాత చార్ల్స్టన్ హై స్కూల్ ఫుట్బాల్ టీము మధ్య మ్యాచ్ పెట్టారు. మ్యాచ్ అంతా జరిగింది, డే అంతా బాగా జనం అంతా పాల్గొన్నారు. బయట నుంచి కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చారు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా జరిగింది ఫంక్షన్. అయినాక పోస్ట్ గేమ్ సెలబ్రేషన్స్ రోజంతా జరుగుతున్నాయి. నైట్ లైఫ్ బాగుండింది అక్కడ. నైట్ లైఫ్లో అందరూ కూడా గుంపుకూడి, మెయిన్ స్ట్రీట్ అని ఉంటుంది, ఆ మెయిన్ స్ట్రీట్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ గేమ్స్ ఆడడం, సరదాగా గడపడం, ఇవన్నీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్నారనమాట. మ్యూజిక్, డ్యాన్సులు ఇలాగా జరుగుతుంది. ఆ టైంలో సడన్గా ఎవరనేది ఇప్పటికి ఇంకా ఐడెంటిఫై కాలేదు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు విచక్షణారహితంగా కాల్చేసరికి జనం చాలామంది చనిపోయారు, చాలామందికి సీరియస్ గాయాలై కకావికలమై పరిగెత్తారు జనం. సో ఆ వ్యక్తి ఎవరు, అతను కూడా తప్పించుకున్నాడని చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికి ఇంకా తేల్చలేదు. సో దీని మీద ఇమీడియట్గా గాయపడిన వాళ్ళంతా హెలికాప్టర్ వచ్చి పక్కనున్న జాక్సన్ హాస్పిటల్ అంటారు, క్యాపిటల్ వాళ్ళకి, మిసిసిపికి, ఆ జాక్సన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందుతుంది. అట్లాగే అక్కడ మిసిసిపి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు, ఎంబీఐ అని. ఈ ఎంబీఐ ఇన్వెస్టిగేషన్ పోలీసులు రంగంలో దిగి మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అయితే అరెస్టులు కూడా చేశారు. సో ఇంకా ఎవరు చంపారు, ఎందుకు చంపారని తేలలేదు.
అట్లాగే మిగతా ప్లేసుల్లో కూడా సిమిలర్గానే జరిగాయి. ఏది మిగతా ఐడల్బర్గ్ అండ్ రోలింగ్ పార్క్ ఈ రెండిట్లో కూడా ఇట్లాగే నైట్ లైఫ్ ఉన్నప్పుడు ఇదే సేమ్ అక్కడ కూడా గేమ్స్ జరిగి ఇదంతా కూడా ఆ ప్రాంతం అంతా ఒకే రోజు జరుగుతాయి అన్నమాట. జరిగి ఈవినింగ్ సెలబ్రేషన్స్లో కాల్పులు జరిగి చనిపోయారు అనమాట ఓవరాల్గా. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఇన్సిడెంట్స్ లేలాండ్లో 6 మంది చనిపోయారు, మిగతా చోట్ల కూడా కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా డేటా క్లియర్గా రాలేదు. సో ఇది బేసిక్గా. సో ఇది దీంతో ఒకసారిగా ఇండియాలో ఉడికిపడుతుంది. ఎందుకంటే అమెరికాలో ఏం జరిగినా ఇండియన్స్కి ఏదో ఒక రకమైన లింక్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు అక్కడ 54 లక్షల మంది పైన ఉన్నారు. ఆ తర్వాత విజిటర్స్ కూడా ఎక్కువే ఉంటారు అమెరికాకి ఇండియా నుంచి. కాబట్టి మనం అమెరికాలో ఏం జరిగినా కూడా మనం ఆసక్తితో గమనించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే అసలు మాస్ షూటింగ్స్ అమెరికాలో ఎన్ని జరుగుతుంటాయి పర్ ఇయర్, ఎందుకు జరుగుతుంటాయి, ఎవరు ఈ కాల్పులు జరిపేది ఎవరు, ఏ కారణాల వల్ల ఈ కాల్పులు జరుపుతారు, వాళ్ళ చేతుల్లోకి అంత గన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది మన వాళ్ళకి అందరికీ ఉండే ప్రశ్నలు. సో అమెరికాలో ఏంటంటే ఇందాక చెప్పిన ఈ గన్ వైలెన్స్ ఆర్కైవ్ అనే సంస్థ ఒక డీటెయిల్గా వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాన్ని నేను చదివాను అనమాట. దాని ప్రకారం ఏంటంటే 90 నుంచి 95% ఈ కాల్పులు జరిపే వాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళు జరపట్ల. ఆడవాళ్ళు జరిపేది ఒక ఓన్లీ 4 to 5%. 95 నుంచి 98% మగవాళ్లే జరుపుతున్నారు. అది కూడా ఏజ్ గ్రూప్ వచ్చి అరౌండ్ 34 years ఉన్న యూతే చంపుతున్నారు. ఈ కాల్పులు జరిపేదంతా యూతే. అందులో 30 నుంచి 40% కాల్పులు జరిపేవాళ్ళు సూసైడ్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు కాల్పులు జరిపి జనాలు చంపినాక వాళ్ళని కూడా కాల్చుకొని చనిపోతాడు. అంటే అదేదో పాత సామెత ఉంది, రాజపీనకు తోడు లేకుండా వెళ్ళదని. అంటే చనిపోయేటప్పుడు కూడా వేరే వాళ్ళని చంపేసి చనిపోతారు అనమాట. వీళ్ళు చనిపోవాలనుకుంటే వాడొకటే చనిపోవచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, కొంతమందిని చంపేసి ఎవరినో గుంపుగా ఉన్న చోటుపై కాల్పులు జరిపి కొంతమందిని చంపేసి వీడు కూడా కాల్చుకొని చనిపోయేవాళ్ళు 30-40% ఉన్నారు. తర్వాత ఈ కాల్పులు జరిపే వాళ్ళల్లో 52 నుంచి 50% వైట్సే ఉన్నారు. అంటే వైట్ మేల్స్. అమెరికాలో వైట్స్, బ్లాక్స్, కలర్డ్ పీపుల్ రకరకాల ఉంటారు కాబట్టి వీళ్ళల్లో వైట్సే ఎక్కువ మంది చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి అనేది చూసినప్పుడు అంటే కారణాలు చెప్పుకునే ముందు ఇయర్లీ ఎంతమంది చనిపోతున్నారంటే 2014 నుంచి 24 వరకు ఎవ్రీ ఇయర్ 550 నుంచి 600 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే 600 యావరేజ్లు మనం 600 వేసుకుంటే సంవత్సరానికి 600 షూటింగ్స్ జరుగుతున్నాయన్నమాట. అందులో 2015 నుంచి 2012 వరకు ఈ పీరియడ్లో, అంటే 7 ఏళ్ల పీరియడ్లో 19,000 మంది చనిపోయారు. సో పెద్ద ఎత్తున అక్కడ గన్ కల్చర్ అనేది ఉంది. ఆ గన్ కల్చర్ అంటే ఫైర్ ఆర్మ్స్ అంటారు వీటిని. ఫైర్ ఆర్మ్స్ 69% నుంచి 70% ఫైర్ ఆర్మ్స్ ద్వారానే ఇవి జరుగుతున్నాయి అన్నమాట. అంటే బాంబులు పెట్టడం అట్లా కాకుండా ఈ గన్స్తోనే కాల్చి చంపడం అనేది దాదాపు 70% జరుగుతుంది. ఇయర్లీ 600 మంది పైన 600 ఇన్సిడెంట్లు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇయర్లో 340 ఇన్సిడెంట్ జరిగాయి. అక్టోబర్ 1st వీక్కి 2025లో 340 ఇన్సిడెంట్లు జరిగాయి అన్నమాట. దీనికి ప్రధాన కారణాలు 3 రకాలు ఉన్నాయి. 1 వ్యక్తిగత కారణాలు, 2 సామాజిక కారణాలు, 3 సిస్టమిక్ రీజన్స్ అనమాట. ఈ మూడిట్లో 58% ఎమోషనల్ రీజన్స్. అంటే వాళ్ళు లోన్లీగా ఉండడము, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో ఒంటరిగా ఉండే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆటమిక్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు వీళ్ళని, ఇండివిజువేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు, ఫ్యామిలీతో ఉండరు, వీళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఒంటరిగా లోన్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్ మీదనే మార్టిన్ స్కార్సెసే టాక్సీ డ్రైవర్ అనే సినిమా ఎప్పుడో 70sలోనే తీశాడు ఆయన. అంటే అమెరికాలో ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎక్కువ. వాళ్ళకేంటంటే ఈ సమాజంలో ఇలా ఉండడం వల్ల వాడికి మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దాని నుంచి వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళ ప్రొఫైల్స్ రెడీ చేసిన ఈ సంస్థ చెప్తుంది అనమాట. అట్లాగే 19% క్రిమినల్ మోటివ్ ఉన్నవాడు, అంటే ఏదో ఒక క్రైమ్ చేయాలి అన్నవాడికి ఉంటుంది, ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది.
క్రైమ్ చేయకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి చేసేవాళ్ళు 19% ఉన్నారు. అట్లాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు 15% ఉన్నారు. అంటే వాళ్ళకి డిప్రెషను, యాంగ్జైటీ, సైకోసిస్ ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళకే తెలియదు ఏం చేస్తున్నామని. అటువంటి ఒక ఉన్మాద స్థితిలో చేయడం అనేది 15% ఉన్నారు. కొంతమంది ఐడియాలజికల్, పొలిటికల్ అంటే ముఖ్యంగా రిలీజియస్ ఇది ఉన్న వాళ్ళు రిలీజియస్ గ్యాదరింగ్స్ మీద, హిందువుల మీద ముస్లింలు వచ్చి దాడి చేయడం కావచ్చు, లేకపోతే ముస్లింల మీద క్రిస్టియానిటీ వాళ్ళు దాడి చేయడం కావచ్చు. ఇలాగా రిలీజియస్ ఆర్ పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ కేసెస్ ఒక 6% ఉన్నాయి. తర్వాత మీడియా ఇన్ఫ్లుయెన్స్, కల్చరల్. చాలామందికి అంటే పాపులర్ అవ్వాలని, మనం చంపితే పాపులర్ అవుతాం అన్న యాంగిల్లో కూడా అమెరికాలో ఎక్కువ జరుగుతాయి. ఓకే. సో దీనివల్ల కూడా ఇది జరుగుతుంది. దీన్ని నేచురల్ బోర్న్ కిల్లర్స్ అనే ఒక సినిమాలో కూడా డీటెయిల్గా చూపిస్తారు. ఒక లవర్స్ ఇద్దరు ఊరికని కనబడిన వాళ్ళు చంపుతూ ఉంటారు. కారణం ఏంటంటే పాపులారిటీ కోసం. అలాగా అమెరికాలో ఈ కారణం వల్ల కూడా చంపే వాళ్ళ సంఖ్య కూడా బలంగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే అక్కడ 100 మంది ఉంటే 125 గన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కడికి గన్ ఉంటుంది. ఒకటి కాకుండా 1.25 గన్ను పర్ హెడ్ ఉన్నట్టుగా మనకి లెక్క. అన్ని గన్స్ ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే, గన్స్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయాలనిపిస్తుంది కదా, ఖాళీగా ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది. సో యూజ్ చేయాలన్నప్పుడు వీడికి వచ్చే ఫ్రస్ట్రేషను, కోపం. మనకు కూడా సమాజంలో అనేక సంఘటనల వల్ల కోపం వస్తుంటుంది. మనం బైక్తో ఒక 10 కిలోమీటర్లు పోతే కనీసం నలుగురినన్నా చంపేయాలనిపించవచ్చు. సో అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇతరుల బిహేవియర్ల వల్ల. దాంతో మనం చంపేయాలనుకుంటాం, కానీ మనం చంపం. ఎందుకంటే మనకి లా అనేది, మొరాలిటీ అనేది కాపాడుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి అవి లేనప్పుడు ఏం చేస్తారు, గన్స్ ఉంటాయి, కాల్చేయడం. ఇలాగా ఎవడో ఏదో ఫ్రస్ట్రేషన్ ఉండి ఆ గుంపుల మీద కాల్చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది ముందుకెళ్తూనే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.